హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని మలుపులో ఎన్ని ట్విస్టులో కదా, అందుకని ఏం చేశాను అనేది మీకు కూడా చూపిద్దామని చూపించేస్తున్నాను. ఇప్పుడు ఏం చేశాను అనేదంటే ఎర్లీ మార్నింగ్ నిన్న బయటికి వెళ్తే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక పని అటు ఇటుగా అవుతూ ఉంటుంది కదా, అలాగే మెంతిపిండికి వాటర్ లేవు, అందుకనే వాటర్ పెట్టుకొని ఇక్కడ మెంతిపిండి వాటర్ అయితే తాగేస్తున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి కాఫీ అయితే తాగుతున్నాను. ఎర్లీ మార్నింగ్ ఫిల్టర్ కాఫీ తాగితే ఆ కిక్కే వేరు కదా. మరి మీరేమంటారు? ఇంకా పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. ఇంకా కుక్కకు అన్నం పెట్టడం డైలీ రొటీన్లో అది కూడా ఒక భాగమే, ఎందుకంటే మూగజీవులు అడగలేవు. అందుకని నేను డైలీ కూడా మా బ్లాకీ వస్తుంది, నన్ను చూసిందంటే చాలు దానికి ఎంతో సంబరం. ఎందుకంటే నేను ఏమన్నా గుర్తుంటానో ఏమో పాడో దానికి. అందుకని కుక్క కోసం కొంచెం అన్నం ఉంటే పెరుగు కూడా చూపిస్తాను, మీరే చూసేసేయండి. నేను ఏది పడితే అది వేయను, పాడైపోయినా అస్సలు పెట్టను. ఎందుకంటే మనం తిన్నప్పుడు మూగజీవులకి ఎలా పెడతాం? ఇక్కడ మాకు కొంతమంది ఉన్నారులేండి ఎదురుగుండా, ఉత్తి అన్నం తీసుకొచ్చి పెట్టేస్తాం. మనం అలాగే తింటామా? మీరు చెప్పండి. అలాగే కూడా ఆవుకి కానీ కుక్కకి కానీ పక్షులకి కూడా ఎండాకాలం వచ్చిందంటే పక్షులకి కూడా నీళ్లు పెట్టడం అలవాటు. కొంచెం బియ్యము జొన్నలు అలాంటివి కూడా పెట్టడం. ఇక్కడ నేను ఈ కుక్కకి ఈరోజు ఎందుకు పెడుతున్నానంటే మా బ్లాకీ ఉంది, బ్లాకీకి మళ్ళీ కూడా పెడతాను వేడి అన్నమైనా సరే. ఈ కుక్కకి దెబ్బ తగిలింది పాపం, చాలా పెద్ద దెబ్బ తగిలింది. అది చాలా బక్కగా అయిపోయిందనమాట. ఆ దెబ్బ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నేను అట్నుంచి చూపిస్తాను. కుక్క చాలా భయపడుతోంది ఆ దెబ్బ మూలంగా, కానీ ఎవరు కూడా అన్నం పెట్టరు, చాలా భయపడిపోతుంది. కొండి దెబ్బ పెద్ద హోల్ అయిపోయింది, మరి ఎక్కడ తగిలించుకుందో ఏమో తెలియదు. ఇంకా పాచివాకిలి ఊడ్చుకోవాలి ఎర్లీ మార్నింగే. పాచివాకిలి కుక్కకు అన్నం పెట్టిన తర్వాత పాచివాకిలి మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసుకోవాలి. ఊడ్చింది కానీ నీళ్ళు జల్లింది కానీ ఏది కూడా ఎక్కువగా చూపించటం లేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్ని వీడియో చేసుకుంటూ ఊడ్చుకుంటూ తీయాలి అని అంటే అక్కడే టైం సరిపోతుంది. అందుకనే ఊడవడం అయిపోయినాక మీకు నేను చూపిస్తున్నాను. ఇంకా బట్టలు తీసి బట్టలు వాషింగ్ మిషన్లో కూడా వేసేది ఉంది. ఇంకా ఊడవడం, చెత్త ఎత్తడం. చెత్త పొద్దున్నే ఎందుకు ఊడ్చేస్తాను పాచివాకిలు అంటే, ఎవరైనా పొద్దున్నే ఊడ్చుకోవాలి. సాయంత్రం పూట కూడా ఊడ్చే వాళ్ళు ఉంటారు, కానీ సాయంత్రం చలి ఎక్కువగా ఉంది అయినా కూడా నాకు అలా ఊడ్చుకోబుద్ది కాదు. బయట కూడా ఊడవడం అయిపోయింది. ఇంకా నీళ్ళు జల్లి ముగ్గేయటమే. ధనుర్మాసం ముగ్గులు వేస్తున్నాను అని రోజు కూడా చెప్తున్నాను. ఈరోజు కూడా ఒక ముగ్గు వేశాను. మరి మీరు ఎలా ఉందో కూడా చూసి కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 6కి కానీ 6:30 లోపల కానీ చెత్త వాళ్ళు వస్తారు. ఆ లోపలే నాకు ఊడవడం కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే బాగా ఆకులు అనేవి ఇగోండి డస్ట్బిన్ మొత్తం నిండిపోతాయి, అందుకనే అవన్నీ తీసుకెళ్ళిపోతారు కదా, మళ్ళీ డస్ట్బిన్ ఖాళీ అయిపోతుంది అని. ఇప్పుడైతే ముగ్గు వేస్తాను. నేను వేసే ముగ్గులు కూడా కొంచెం నాకైతే కష్టంగా అనిపిస్తుంది, వేసే వాళ్ళకి ఈజీగానే అనిపిస్తుంది. కొంచెం ఆరాక వేస్తే నాకు ఇలా అయితే గీతలు బాగా వచ్చాయి. వేసిన తర్వాత మధ్యలో ముగ్గు అయితే వేస్తాను. అటు ఇటు కూడా 3 సైడ్లు కూడా నేను బార్డర్స్ అనేవి వేస్తున్నాను. ఒక రోజు 4 గీతలది, ఒక రోజు 2 గీతలది, ఒక రోజు 8 గీతలది వేస్తున్నాను. ఇవ్వండి, ఇది వెరైటీ ముగ్గు యూట్యూబ్లోనే చూసి వేశాను, కానీ బాగానే వచ్చింది అని అనిపించింది నాకు. నిన్నటి వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఫాలో అవ్వండి. ఇంకా ముగ్గు వేయడం అయితే అయిపోయింది. ఎందుకు చెప్పానంటే నిన్న మనం హౌస్ క్లీనింగ్ ప్రాసెస్లో ఒక టిప్ కూడా చెప్పాను. వేడి నీళ్ళతోటి స్క్రబ్బర్స్ మూలంగా మన హెల్త్ ఇష్యూస్ అనేది కొంచెం వస్తాయని నా నమ్మకం. అందుకని ఇగో ఇది కూడా నేను అది తీసుకున్నా కదండి ముగ్గుది వేసేది, దాంతో వేసాను. ముగ్గు అయితే సూపర్గా వచ్చింది. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. నా ముగ్గుని చూసి రావు అని మటుకు నాకు తెలుసు, కానీ మీరు కూడా అలా చెప్తారని నేను అనుకోలే. ఇంకా ఇప్పుడు పరుపు చూపిస్తున్నా కదా, ఇది క్లీనింగ్ చేయాలి. చాలా రోజులు అయింది, అసలు చాలా నల్లగా అయిపోయింది. మట్టి కాళ్ళతో ఎక్కుతూ ఉంటాం కదా, మనకు కనపడని డస్ట్ ఎంతో ఉంటుంది. అందుకనే అవన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను వాషింగ్కి అయితే ఇది ఒక్కటే వాషింగ్ మిషన్లో వేయాలి, కంఫర్ట్ వేసి సర్ఫ్ ఎక్కువగా వేసి. మనకి నిద్ర పట్టాలి అని అన్నా కూడా మనం కొంచెం
నీట్నెస్గా లేకపోతే మైండ్ ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఇంకొకటి మార్నింగ్ పడుకునేటప్పుడు రాత్రి రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని పడుకుంటాం. ఒకవేళ తాగం కానీ చలికాలమే కదా అని అనుకుంటారేమో, తాగం కానీ అలా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. ఇంకా స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు అయితే వేడి నీళ్ళల్లో వేసుకోవడం అలవాటు, అందుకనే వేడి నీళ్ళల్లో వేసుకున్నా. ఇక్కడ రాత్రి ప్రసాదం తీసుకొచ్చాను పులిహోర, కానీ తినలేదు. అలా అని నేను కుక్కకు కూడా పెట్టలేదు, మీరే చూడండి. కుక్కకైతే అన్నం పెట్టాను, పెరుగు కూడా కలిపి పెట్టాను. పెరుగు కానీ పాలు కానీ వేసి పెడతాను. గురువారం ఒక్కరోజే పసుపు వేసుకోవాలి అనేది నియమం ఏం లేదు. ఆడవాళ్ళు రోజు తలస్నానం చేయరు కదా, అందుకనే పసుపు వేసుకుంటే మంచిది అని చెప్పి ఇక్కడ దగ్గుమందు ఇంకా వేసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్ ఇచ్చింది కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి అని చెప్పి ఇదైతే లాస్ట్ అయిపోయింది. ఇంకా కొత్తది తీసుకొని రావాలి. అందులో వాటర్ కలిపాను, అందుకనే అంత వేసుకున్నాను. ఏంటి గ్లాసుడు సిరప్ వేసుకోవాలా అని మీకు డౌట్ వస్తుంది కదా, అందుకు చెప్తున్నాను. వేడి నీళ్ళు కలిపి దగ్గుమంది అయితే తాగేశాను. ఇంకా జావ పెడుతున్నాను. జావ చల్లారాలి కదా, అందుకని కొంచెం జావ పెట్టుకొని ఇవాళ అయ్యప్ప భజనకి వెళ్ళేది ఉంది. అయ్యప్ప భజనకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ బట్టలు కూడా తీసేస్తున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను నేను. మనం ఏది చేయకుండా కూర్చుంటే సక్సెస్ వస్తుందనేది మటుకు అపోహ. అలాగే నేను కూడా అనుకుంటున్నాను. నా సక్సెస్సే నేను యూట్యూబ్లో డైలీ ఒక వీడియో ఫుల్ లెంత్ వ్లాగ్ అప్లోడ్ చేయడం. ఇక్కడ లమ్స్ లేకుండా ఓట్స్ పౌడర్ అయితే తీసుకున్నాను, బెల్లం వేసుకున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో ఉప్పు వేసుకోవచ్చు, పింక్ సాల్ట్ యూజ్ చేసుకుంటే మంచిది, ఇంకా రాక్ సాల్ట్ యూజ్ చేసుకున్నా మంచిది. మజ్జిగ లేకుండా కూడా తాగొచ్చు, మజ్జిగ వేసుకుంటే కూడా మంచిది. ఇక్కడ మజ్జిగ వేసుకున్నా వేసుకోకపోయినా వేడివేడిగా అయితే కలపద్దు. నేను ఈరోజు నైట్ చేశాను మజ్జిగతోటి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అందుకనే నైట్ వరకు ఏం చేశాను ఏంటి, బయటికి ఎక్కడికి వెళ్ళాను, ఆయుర్వేదిక్ షాప్కి కూడా వెళ్ళాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అందుకనే డే మొత్తం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఈరోజు చేసిన పని కొన్ని ఒకటే అయి ఉంటాయి. బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇల్లు ఉడవడం, ఇవన్నీ కామన్ పనులే. ఇంకా దేవుడి పూజ అయితే అదైతే చెప్పనక్కర్లేదు, ఎర్లీ మార్నింగే పూజ అయిపోతుంది. కొంచెం అప్పుడప్పుడు కూడా పూజ వీడియోస్ అవన్నీ కూడా పెడుతూ ఉంటాను. గుడికి వెళ్ళడం కూడా కామనే. నిన్న వెళ్ళాలి నైట్, కానీ నేను వెళ్ళలేకపోయాను గురువారం రోజు. జావ తాగడం, బ్రేక్ఫాస్ట్ చేయడం ఇవన్నీ కూడా కామనే కదా. మరి మీరేమంటారు? హెల్తీగా ఉండడం లైఫ్ స్టైల్ చాలా మంచిది. ఇంకొకటి మన సక్సెస్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ దేవుడి సామాన్లు తీసుకొని వచ్చి తోమేస్తున్నాను. తోముకున్నాక దేవుడి పూజ అయితే చేస్తాను. రోజు కూడా పూలు పెట్టుకుంటూ ఉంటాను. ఇలా అమ్మవారికి కానీ ఏ రోజైనా సరే వారానికి ఒకసారి పూజ చేయడం అయితే అలవాటు లేదు. మంత్లో ఒక 3-4 డేస్ తప్పనించి, అది కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే. లేదు అని అంటే మటుకు కనీసం దీపమైన పొద్దున సాయంత్రం పెట్టుకోవడం అలవాటు. ఇక్కడ జావ చల్లగా అయిపోయింది, కొంచెం పాలు పోసుకుంటున్నాను. మరీ ఏం చల్లగా కాలేదు, కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువగా మనం తాగే అంత వేడిగా ఉంది. వేడిగా తాగితే హెల్త్కి కూడా మంచిది. అంటే ఈ కాలం చాలా చల్లగా ఉంది మరి వాతావరణం. ఇప్పుడు నిన్నటి నుంచి అయితే కొంచెం పర్వాలేదు. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్. నేను ఇక్కడ అయ్యప్ప భజనకి వెళ్తున్నాను. ఎక్కడికి ఏంటి అని అంటే మీరే చూడండి. అయ్యప్ప భజనకే వెళ్తున్నాను, కానీ వెళ్ళేది మటుకు ఒక 1/2 అవర్ పైనే పడుతుంది. అమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఏం తినలేదు, నేనైతే జావ తాగాను. అందుకని ఆటోలో అమ్మని తాగమని ఇచ్చాను, ఎందుకంటే అమ్మ మందులు వేసుకోవాలి. అందుకని ఇక్కడ అయ్యప్ప భజన దగ్గరకు వచ్చేసాము. మమ్మల్ని 9కి రండి, 9:30కి రమ్మన్నారు. మేము ఇక్కడికి వచ్చేసరికి 9:45 అయింది. కానీ వీళ్ళు మటుకు ఏమాత్రం మమ్మల్ని అంత దబ్బుని రమ్మన్నా కూడా వీళ్ళు మటుకు రెడీ కాలేదు. నేనైతే 2 సార్లు టీ తాగేశాను. ఒకసారి ఇచ్చారు, అదేం షుగర్ ఎక్కువైపోయింది, అందుకనే తాగలేదు. ఇంకొకసారి మటుకు కొంచెం టీలో షుగర్ తక్కువ వేసి ఇచ్చారు. బాగుంది టేస్ట్ అయితే. టీ కాఫీలు తాగడం అలవాట్లేదు, కానీ బయటికి వెళ్ళినప్పుడు మటుకు ఇస్తే కొంచెం అంటే కొంచెం తాగుతాను. ఇగోండి ఈ షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను వెళ్ళినప్పుడు. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. డెకరేషన్ ఇంకా చేస్తున్నారు, ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువే కదా. అయ్యప్ప స్వామికి, వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి అని అన్నా కూడా ముందుగా వినాయకుడి పూజ అవ్వాలి. మళ్ళీ పడిపెట్ల మీద 18 మెట్ల మీద హారతి, దీపాలు అవన్నీ చేసుకోవాలంటే నేనైతే చెప్పేస్తాను, కానీ
చేయాలనంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ అటుకులు, బెల్లము, ఇంకా పుట్నాలు వేసి నైవేద్యంకి రెడీ చేస్తున్నారు. ఇంకా పంచామృతం కూడా రెడీ చేశారు. పంచామృతం ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఎంతో నిష్టగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళే చేస్తారు. ఇక్కడ స్వామివారికి మా భజన అయితే స్టార్ట్ అయిపోయింది. అయ్యప్ప స్వామికి ఇక్కడ అభిషేకం జరుగుతుంది కదా, అయ్యప్ప స్వామికి అభిషేకం పాట పాడుతున్నాం. కానీ ఎప్పుడు కూడా 10 సార్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే వాయిస్ మొత్తం మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అభిషేకం కూడా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతం, చెరుకు రసము, ఇంకా ద్రాక్ష రసము, అరటిపండ్లు, దానిమ్మ గింజలు, ద్రాక్ష, అరటిపండు చాలా వేసి అభిషేకం చేశారు. ఈ వ్లాగ్ కూడా నేను ఇప్పుడు పెట్టేది నిన్నటిదే పెడుతున్నాను. ఈరోజు తీసింది ఈరోజే అప్లోడ్ చేయాలని అంటే ఒక పెద్ద ప్రాసెస్. వీడియో మొత్తం ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసిన తర్వాత 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అవుతుంది. అందులో ఏది ఇంపార్టెంట్ ఉందో అది చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎడిటింగ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి, వాయిస్ ఓవర్ కూడా కరెక్ట్ ఉందా లేదా, ఎక్కడైనా మనం గ్యాప్ ఇచ్చామా ఏంటి అనేది అది చూసుకోవాలి. అది చూసిన తర్వాత అప్పుడు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కూడా థంబ్నెయిల్ చేసుకోవాలి. థంబ్నెయిల్ కూడా కరెక్ట్గా ఉంటేనే కూడా వ్యూస్ అనేది వస్తాయి. ఇవన్నీ జరగాలి అని అంటే 2-3 గంటలు ప్రాసెస్ అయినా పడుతుంది. ఇక్కడ నేను అయ్యప్ప భజనకి వెళ్ళాలి అని అంటేనే 9:30కి రావాలి, 9కి రావాలి అని నేను మీకు చెప్పాను కదా. వెళ్ళడానికి కూడా నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేస్తే కానీ నేను 9:30కి రెడీ కాలేకపోయాను. ఇంకా ఇంట్లో చిన్న చిన్న బట్టలు వాషింగ్ మిషన్లోనే వేశాను. బట్టలు ఆరేయలేదు. ఆ రోజు భజన నుంచి వచ్చి మళ్ళీ వంట చేశాను. ఎందుకంటే నేను భజనకి వెళ్ళిపోగానే కాదుగా, ఇంట్లో తినేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఎక్కడికైనా వెళ్ళినా, ఏదన్నా జాబ్ పర్పస్ వెళ్ళినా అంతే కష్టం ఉంటుంది. ఇక్కడ నా ఓన్గా నేను చేసుకోవాలి. నాకు టెన్షన్ ఉంటేనే నేను సక్సెస్ అవ్వగలను. అలా చేసుకొని టెన్షన్ లేకుండా ఒక్క షార్ట్ అంటే డైలీ ఒక 4 షార్ట్స్ అప్లోడ్ చేసి ఊరుకునేదాన్ని. అలా నా సక్సెస్ నాకు కనపడలేదు. అందుకని నేను ఫుల్ లెంత్ వ్లాగ్లు డైలీ ఎక్కడికి వెళ్ళినా కూడా తీస్తున్నాను. ఇక్కడ పడిపాట అవుతోంది. ఇది కూడా మ్యూట్ చేశాను. మార్నింగ్ కదా, నైట్స్ అయితే బాగా కనిపిస్తుంది. కానీ మార్నింగ్ కాబట్టి నేను అక్కడ మ్యూట్ చేశాను. కానీ స్వామివారి పడిమెట్లది నేను మీకు చూపిస్తున్నాను. నైట్స్ అయితే బాగా కనిపిస్తుంది జ్యోతి. ఎందుకంటే చీకట్లో మనం శబరిమలలో ఎలా అయితే జ్యోతి కనిపిస్తుందో ఇక్కడ 18 మెట్లది కూడా మెట్లది వెలిగించినప్పుడు అలాగే కనిపిస్తుంది. ఇంకా ఇంటికి వచ్చాక అన్నము, అరటికాయ ఫ్రై చేశాను ఉల్లిపాయ వేసి. ఒక్కటే ఒక అరటికాయ, ఆ అరటికాయకి తగ్గట్టుగా ఉల్లిపాయ కూడా వేశాను. సింపుల్గానే చేసేసాను. అరటికాయ అయితే బియ్యం నీళ్ళు కడిగిన ఉంటాయి కదా, అందులో వేస్తే నల్లగవ్వమన్నమాట అరటికాయలు. ఇక్కడ నూనె వేసుకోవాలి. తిరగమూత ఏమీ వేయక్కర్లేదు. నూనె కొంచెం వేసుకొని అరటికాయలు తరిగినవి అందులో వేసుకోవాలి. ఉప్పు, పసుపు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయలు కూడా కాసేపు ఆగి వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కారం కొంచెం వేసుకోవాలి. ఇలా సింపుల్గా అయితే అరటికాయ కూర, అన్నము వండేసాను. ఇంకా నల్లకాయ పచ్చడి ఉంది, టమాటా ఆవకాయ కూడా ఉంది, చింతకాయ పచ్చడి కూడా ఉంది. అవి వేసుకొని ఇంకా పెట్టాను. పెరుగు కాకుండా మజ్జిగ అయితే చేశాను. ఇలా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వంట చేసే నా టైం ఏంటి అని అంటే ఇప్పుడు 4 o'clock అయింది. అన్నం వండి తినేసరికి 4:30 అన్నమాట. అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు నాకు ఎలా ఆకలి అవుతుందో ఎదుటి వాళ్ళకి కూడా అలాగే ఆకలి అవుతుంది అని అనుకుంటా. కానీ నాకేం చెయ్యక్కర్లేదని చెప్పాడు కానీ నేనైతే అలా ఊరుకోలేదు. ఇగోండి అన్నం వండి అరటికాయ కూర ఫస్ట్ వేసాను. వేడివేడిగా అన్నం పెట్టాను. ఇంకొకటి ఇప్పుడు కలుపుతున్నది కందిపొడి కూడా ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. సొంటి పొడి కూడా ఉంటుంది. ఇంకా సాయంత్రం ఈవినింగ్ 6 o'clockకి దగ్గుమంది అయిపోయిందని చెప్పా కదా, ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళాను. ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి. ఇది ఎక్స్టెన్షన్ చేసి పెట్టారనమాట. అది చూపిస్తున్నాను. ఇక్కడ బావనల్లం, బావన జీలకర్ర, ఇంకా విసిరికాయ, డ్రై విసిరికాయ తినడం అలవాటు. అది హెల్త్కి కూడా మంచిది. ఇక్కడ లేని ఐటమ్ అంటూ ఏదీ లేదు. ఇక్కడ నేను దగ్గుమందు
దగ్గుది ఇంకా పిల్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాను. ఆవిరి పట్టేది కూడా మళ్ళీ తీసుకున్నాను. ఇక్కడ చిక్కీ కనపడ్డది, బాగుందేమో అనిపించి తీసుకున్నాను. కానీ బాగానే ఉంది, కానీ స్వీట్ కొంచెం తక్కువగా ఉంది. ఇగోండి ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్వి అన్ని లడ్డూలు ఉన్నాయి, కానీ ఇంకా కాఫ్ తగ్గే వరకు అవన్నీ ఏవి ముట్టుకోవద్దు. షాప్ అంతా చూపిస్తున్నాను అనమాట. ఇంకా అక్కడున్న పిల్లాడు వచ్చేసి ఇది కావాలా అది కావాలా అని చూపిస్తున్నాడు. ఇంకా లెమన్ గ్రాస్ది ఇంకో లావెండర్ది ఏదో చెప్పాడు. పడుకునేటప్పుడు ఆ స్మెల్ వాసన చూస్తే ఇంకా అంతే స్వీట్ డ్రీమ్స్ వస్తాయని చెప్పాడు, కానీ ఏవి కూడా తీసుకోలేదు. ఏవేవో చెప్తూ ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు, మనకి ఏది ఇంపార్టెంట్ అయితే అదే తీసుకొని వచ్చేయడం మంచిది కదా. ఎందుకంటే 10 చెప్పారు అని చెప్పి మనం వాళ్ళు సేల్స్ కోసం చెప్పారో మనకు దేనికైనా, కానీ మనమైతే పైసలు చూసుకొని 10 కాకుండా ఏది ఇంపార్టెంటో అది తీసుకొని వచ్చేయడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి. 3 రూమ్స్లో కూడా అన్నీ కూడా పెట్టారు. ఇంకా చూర్ణాలని ఇంకా అన్నీ కూడా ఉన్నాయి. సొంటి, పుదీనా, పచ్చకర్పూరం అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చింతగింజలు కూడా పైన బ్లాక్వి తీసేసి అవి కూడా చూపించారు. ఇగోండి నేను తీసుకున్నవి మీకు చూపిస్తున్నాను. ఆవిరి పట్టేదే కాకుండా ఇగోండి భావనల్లం కూడా తీసుకున్నాము. జీపీ చేసేసి ఇంకా ఇంటికి ఎటు వెళ్దామంటే, నేను వెళ్ళింది 6 o'clockకి అని మీకు చెప్పాను కదా. ఆ 6 o'clockకి వెళ్ళినప్పుడు గప్చుప్ తిందామనంటే వాటర్ బాగుంటాయో లేదో అని చెప్పి ఉప్మా దోశ అయితే తిన్నాము. దోశ అయితే బాగుంది. ఇంకా అల్లం చెరుకు బండి చూపించాను కదా మీకు. దోశ హాఫ్ తిన్నాక ఒక్కొక్క గ్లాసు అల్లం, నిమ్మకాయ లేకుండా అల్లం వేయించుకొని ఎక్కువగా, అల్లం కూడా ఎక్కువ వేసాడు పాపం. అతను చెప్తే కాఫ్ ఉంది నాయన కొంచెం ఎక్కువ వేయవా అని అంటే, కడిగి అల్లం నాకు సపరేట్గా అక్కడ ఉంది గిన్నెలో చెరుకు రసం ఇప్పుడే తీసాను అని అంటే, వద్దు నాకు ఫ్రెష్గా తీసి ఇవ్వు అని అంటే ఫ్రెష్గా తీసి ఇచ్చాడు. ఒక్కొక్క గ్లాస్ అల్లంది జ్యూస్ అయితే తాగాను. చెరుకు రసం కూడా బాగుంది. అలా అల్లం వేసుకొని తాగితే హెల్త్కి మంచిది అని చెప్తారు, అందుకనే చెరుకు రసంలో అల్లం ఎక్కువగా వేసుకొని తాగాను. ఇంకా చెరుకు రసం అయితే తాగేసి ఇంటికైతే వచ్చేసాము. అప్పుడు మాకు 7:15 అయింది. అవి హాఫ్ దోశ తిన్నది ఏం సరిపోతుంది, ఏమైనా చెయ్యనా అని అడిగితే ఏమొద్దు అని అన్నారు. కానీ ఎందుకంటే తిన్నదే లేట్గా అన్నాం, అందుకనే ఏమొద్దు అని అన్నారు. అయినా ఇక్కడ నేను చుడవా చేద్దామని పింక్ అటుకులు ఉంటాయి, అవి ఆర్గానిక్ అని చెప్తే తీసుకొని వచ్చాను అనమాట చుడవా చేద్దామని. ఇంకా జావకు కూడా మజ్జిగ వేసి చేద్దామని చెప్పి పక్కన నీళ్ళు పెట్టుకున్నాను. ఇక్కడ జీలకర్ర, ఆవాలు కొంచెంగా వేసాను. పల్లీలు, పుట్నాలు కూడా వేసి ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నా. చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ ఇక్కడ, ఎందుకంటే పల్లీలు వేగవు మనం పెద్దగా పెట్టుకుంటే. ఇక్కడ నేను ఓట్స్ పౌడర్ తీసుకున్నాను కదా, దాంట్లోనే మీరు వాటర్లో అయినా వేసుకోవచ్చు, ఇలా పౌడర్లో అయినా వేసి లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ కరివేపాకు కూడా కలుపుకున్నా, 2 కంబైన్డ్గా చెప్తున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేయలేదు. ఇక్కడ లమ్స్ లేకుండా కలిపి ఇందులో అయితే వేసాను. ఇప్పుడు మనం మజ్జిగతో చేసుకుంటున్నాం కాబట్టి మజ్జిగ కూడా చేసి పెట్టుకున్నాను. జావ చల్లగా అయినాక మనం మజ్జిగ కలపాలి. ఇక్కడ మా చుడవ అయితే రెడీ అయిపోయింది నైట్కి. ఇంకా మజ్జిగ కూడా కలుపుకొని జావ తాగేసాం. మజ్జిగ ఎక్కువగా కలుపుకోవచ్చు. మజ్జిగ ఇక్కడ చిక్కగా ఉంది కదా, అందుకని నేను కొంచెంగా మజ్జిగ కలిపి గ్లాస్లోకి పోసి అయితే ఇచ్చేసాను. నేను కాసేపు ఆగి తాగాను. ఇంకా మీరు మజ్జిగ కలుపుకోవడం నేను ఇప్పటివరకు చూపేలే, షార్ట్లో కూడా అప్లోడ్ చేయలే కదా. మీకోసం నైట్ నేను ఈ షార్ట్ పెడదామనుకున్నా, కానీ వీడియోలో చెప్తే మీకు డీటెయిల్గా ఉంటుందని నేను ఇలా కలిపాను. ఇంకా గ్లాస్లో పోసి ఇచ్చేస్తాను. ఇంకా నైట్ అయితే ఇలా ఏం తినకపోయినా కూడా పర్వాలేదు, ఇలా జావ తాగి పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం హెల్తీగా లేస్తాం. మరి నేనైతే ఇక్కడికి ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అయితే ఇలా గడిచింది. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.